కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది. బీర్కూర్ మండలంలోని మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పగలు తవ్వకాలు చేస్తూ రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ఇసుక మాఫియాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం జరుగుతోంది. ఒక్క వేబిల్లుతో వందల ట్రాక్టర్లను నడిపిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాల్లో ఓవర్లోడ్లో ఇసుక తరలింపు కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధూరా, కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మాంజీరా నదీ పర్యాటక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా దందా మళ్లీ మొదలైంది. అభివృద్ధి పేరుతో మాఫియా అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుంది. యథేచ్ఛగా పగలంతా తవ్వకాలు, రాత్రంతా తరలింపులకు పాల్పడుతుంది. ఇసుకను ట్రాక్టర్ల ద్వారా డంప్ చేసి లారీలతో ఇతర రాష్ట్రాలను దాటిస్తున్నారు. కాగా భారీగా ఇసుక తరలింపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. కానీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ, సంబంధిత అధికారులు కానీ, సంబంధిత పొలిటీషియన్స్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక పక్క ఒకే వేబిల్తో పర్మిషన్ తీసుకుని వందలాది ట్రాక్టర్లతో తరలింపులకు పాల్పడుతుంది మాఫియా. అధిక లోడ్తో నంబర్ ప్లేట్ లేని వాహనాలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికార యంత్రాంగం తమకు పట్టనట్టుగా వ్యవహరించడం పట్ల సామాన్య ప్రజల నుంచి సైతం ఆరోపణలు వినబడుతున్నాయి. జిల్లా అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, సంబంధిత ఆర్టీ అధికారులు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలలో బాన్స్వాడ మీదుగా బీర్కూరు, దామరంచ, బోధన్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది ట్రాక్టర్లు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో అంబులెన్స్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలు రోడ్ ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం, పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేయడం వల్ల, యథేచ్ఛగా ఇసుకను తరలించడం వల్ల మాండీరా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఒక పక్కన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం కానీ, సంబంధిత అధికారులు కానీ ఏమాత్రం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి వందలాది ఓవర్లోడ్ తో వాహనాలు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దీనిపైన అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రయాణికులు రోడ్డు పైన వెళ్ళడానికి, అదేవిధంగా అడుగడుతున్న భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేతికొచ్చిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. తక్షణమే అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని పూర్తిగా అరికట్టాలని సాధారణ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవీందర్. నేటి రోజున బిర్కూరు మండలం నుంచి 180 ట్రాక్టర్లకు గాను ఇసుక వేబిలు డీడీ రూపంలో కట్టిన వాళ్ళకి మరియు గవర్నమెంట్ వర్క్స్కి సబ్ కలెక్టర్ గారి ద్వారా వచ్చిన ప్రొసీడింగ్స్కి ఈరోజు మొత్తం కలిపి 180 ట్రిప్పులకు పర్మిషన్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 60 ట్రిప్పులు పర్మిషన్ వేబిల ద్వారా వెళ్ళడం జరిగింది. రిమైనింగ్ ఈవినింగ్ 5 o'clock వరకు ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు 8 గంటల నుంచి 5 గంటల లోపల మాత్రమే ఇట్టి రవాణాను మేము వేబిల్ ద్వారా జరపడం జరుగుతుంది. దాని తర్వాత ఏమన్నా రవాణా జరిగినట్టు అయితే మా దృష్టికి వస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రేట్స్ విషయంలో కొంచెము ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. దీని విషయంలో కూడా ట్రాక్టర్స్ ఓనర్స్తోని మేము కరెక్ట్గా వాళ్ళకు మోటివేట్ చేస్తూ రేట్స్ అందరికీ సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా తీసుకునేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వెహికల్స్కి నంబర్ ప్లేట్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు నడుపుతున్నట్టుగా దృష్టికి రావడం జరిగింది. దాని మీద కూడా మేము కరెక్ట్గా పేపర్స్ చెక్ చేసే ఇక ముందు నుంచి ఇవ్వడం జరుగుతుందని